మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క సంవత్సరంలో అందరికీ కూడా నడిచేటువంటి రాశి ఫలాలు మొదలుగా మేషరాశి యొక్క ఆదాయము 8, వ్యయము 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఈ యొక్క రాశి వారు సంపాదించేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. వీరికి శని అర్ధాష్టమ శని ఉండడం వలన నానా కష్టాలు కూడా పొందుతూ ఉంటారు. దీనికి మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వలన మీకు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 8, రాజ్యపూజ్యం 7, అవమానము 3. చూడండి, 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడుతున్నారు వృషభ రాశి వారు. 7 మంచిగా చూస్తే 3 చెడ్డగా చూస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు చుట్టుపక్కల వాళ్ళు శత్రువులు కూడా బాగా పెరుగుతారు. దానికి మీరు ఖడ్గమాల స్తోత్రము పారాయణం చేయడం వలన సకల యోగ్యతలు కూడా పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరము 5 రూపాయలు ఆదాయము, 5 రూపాయల ఖర్చు, రాజ్యపూజ్యము 3, అవమానము 6. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చున్నది. 3 మంచిగా చూస్తే 6 చెడ్డగా చూస్తూనే ఉన్నారు. చూడండి, వీళ్ళు రాజకీయంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా కష్టముగా ఉంటుంది. వారు బృహస్పతి గ్రహ యొక్క ప్రదక్షిణాలు గావించడం వలన వారికి కాస్తంత యోగ్యత కూడా కలుగును. బృహస్పతి గ్రహ జపాన్ని చేయించిన, బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణాలు చేసిన భోగభాగ్యాలు కూడా లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క సంవత్సరము 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. 2 రూపాయలు ఖర్చు పెడతారు. 6 మంచిగా చూస్తే రాజ్యపూజ్యం 6, అవమానం 6. అవి కూడా 2 చరి సమానంగా ఉంది. కానీ అష్టమ శని నడవడం వలన వీరికి ఆరోగ్య స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఆరోగ్యంగా వారు ఎప్పుడైనా క్షేమంగా ఉండాలి అనుకుంటే వారు ఇంట్లోనే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే మహాసౌర అరుణ హవనము కూడా గావించినటువంటి ఎడల మీకు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సర ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. ఆదాయం 2, వ్యయము 14 రూపాయలు, రాజ్యపూజ్యము 2, అవమానము 2. చూడండి, పాపం 2 రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ 14 రూపాయలు అంటే 12 రూపాయలు అప్పే. సింహరాశి వారికి 12 రూపాయలు అప్పే అవుతున్నది. 2 మంచిగా చూస్తే అదే 2 చెడ్డగా చూస్తున్నారు. వీరికి అప్పులు కూడా సరిగ్గా ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి లలితా పారాయణం చేయడం వలన వారికి ఎటువంటి అరిష్టం అనేటువంటిది రాదు, అప్పు అనేటువంటిది రాదు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున వారు ఇంట్లో లక్ష్మీదేవి యొక్క పారాయణము చేయడం ఎంతో విశిష్టత. కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఆధారించడం చెయ్యండి. ఆరాధిస్తే సకల భోగ భాగ్యాలు కూడా మీ వశమవుతూ ఉంటాయి సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంవత్సరము 5 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ అదే 5 రూపాయలు ఖర్చు, ఆదాయం 5, వ్యయము కూడా 5, రాజ్యపూజ్యము 5, అవమానము 2. చూడండి, ఇక్కడ చరి సమానంగా వరుసగా 3 వచ్చాయి. 5 రూపాయలు సంపాదిస్తారు, 5 రూపాయలు ఖర్చు పెడతారు, 5 మంచిగా చూస్తారు, కానీ అవమానించేది మాత్రం 2. అంటే మిడిల్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా కన్యారాశి వారికి మధ్య తరగతిలోనే పోతూ ఉంటుంది. పాపం వారికి ఎప్పుడు కూడా అంత పైకి రాదు, అటు కిందికి కూడా రాలేరు. కన్యారాశి వారికి భోగాలు కూడా రావాలి అని అనుకుంటే తిరువన్నామలై అరుణాచలేశ్వరుడు గిరి చేసినటువంటి ఎడల
తదుపరి కామాఖ్యాదేవి దర్శనం వలన మీకు మధ్యాధికం నుంచి కాస్తంత మెట్టికి కూడా పైకి వెళుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 1, రాజ్యపూజ్యము 1, అవమానము 5. చూడండి పాపం 2 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఖర్చు పెడుతున్నారు. 2 మంచి వాళ్ళు ఉంటే 5 చెడ్డ వాళ్ళు ఉన్నారు. రాజ్యపూజ్యం 2, అవమానించే వాళ్ళు 5. పాపం తులారాశి వారికి ఈ సంవత్సరము శని ప్రభావము కూడా బాగా ఉంటుంది. ప్రతి శనివారం రోజున ఈ తులారాశి వారు తైలాభిషేకం చేసి స్వామివారికి నల్ల నువ్వులు కూడా వేసి బెల్లము నల్లటి ద్రాక్ష నివేదన పెట్టి శనిశింగణాపూర్లోకి వెళ్ళి 2 సార్లు స్వామివారి యొక్క తైలాభిషేకం గావించి వస్తే ఆ శని ప్రభావం వలన మీకు భోగభాగ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 14, 8, 14, రాజ్యపూజ్యము 4, అవమానము 5. చూడండి 8 రూపాయలు సంపాదిస్తున్నారు, 14 రూపాయలు ఖర్చు అంటే 4 రూపాయలు అప్పే అవుతుంది. 2 మంచిగా చూస్తే 4 మంచిగా చూస్తే 5 చెడ్డగా చూస్తున్నారు. అంటే తనతో ఉండేటువంటి వారు 4 అయితే ఆ 4లో ఒకడు చెడ్డవాడంటే 5వ. వీరికి ఏమి లేదండి, వీరు ఎప్పుడైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, వీరియు కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళినా లేదా అమ్మవారి సత్స్వరూప ఆలయం ఏదైనా సరే అమ్మవారి రూపంలో ఉండేటువంటి దుర్గా, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఇలా గ్రామ దేవతలైనా సరే వీరు వెళ్ళి ప్రదక్షిణ గావించి ఆ అమ్మవారిని నమస్కరించి పసుపు కుంకుమ, ఆ అమ్మవారి దేవాలయం గడప ఉంటుంది కదా, ఆ గడప మీద పసుపు కుంకుమ పెట్టి నమస్కరించుకొని ఇంటికి వస్తే అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలతో విరధిల్లుతూ ఉంటారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 7, అవమానము 5. చూడండి ఎంత బాగుందో. 11 రూపాయలు సంపాదిస్తున్నారు, 5 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే వీరికి సకల యోగాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. రాజ్యపూజ్యము 7, అవమానము 5. 7 మంచిగా చూస్తే 5 మాత్రమే చెడుగా చూస్తున్నారు. ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా సౌఖ్యంగా ఉంది. కానీ కేవలము ఒక ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఆ ఆరోగ్యం కూడా ఎందుకు చెప్తున్నాను అనంటే రానుండే కాలము క్రోధేనామ సంవత్సరంలో కొంతమందిని శనేశ్వరుడు చిదాఢికం అనే ఆట ఆడుకుంటాడు. ఈ ఆట వల్ల అన్ని రాశుల వారికి ముప్పు ఉంటుంది. కాకపోతే ఈ యొక్క రాశి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరు మీ ఇంట్లో శనేశ్వరుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నా లేకపోతే ఆలయంకి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన ఆ శని యొక్క ప్రభావము మీ మీద పడకుండా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. చూడండి 14 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు అవుతున్నది. 3 మంచిగా చూస్తే 1 చెడుగా చూస్తున్నారు. ఇది కూడా మధ్యాధికంలో ఎంత సంపాదిస్తున్నారో అంతే ఖర్చుగా ఉంది. వీరికి ఏంటంటే అప్పుల బాధలు తొలగిపోవడాని కోసమే ఇంట్లో షోడశి శ్రీ గౌరీ వ్రతాన్ని గనక మీ భార్యలు గనక ఇంట్లో ఆచరించిన లేకపోతే ఈ రాశివారు ఆడవారు ఎవరైనా సరే మహాగౌరీ వ్రతాన్ని ఆచరించినా వారికి అప్పు అనేటువంటిది కాకుండా సకల యోగాలతో కూడా విరధులతో ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయము 14, రాజ్యపూజ్యము 6, అవమానము 1. పాపం కుంభరాశి వారికి కూడా అదే పరిస్థితి. 14 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు. 6 మంచిగా ఉంటే 1 చెడుగా ఉంటారు. వీరికి వచ్చేసేసి ఏంటి అని అంటే కుంభరాశి వారి యొక్క సంవత్సరంలో చెడు వ్యసనాలకు అలవాటైపోతూ ఉంటారు.
ఈ చెడు వ్యసనాల వల్ల పిల్లలు తండ్రి మాట వినకుండా ఉండడం, తండ్రి విరుచుకపడుతూ ఉండడం, ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. ఇట్టి సమస్యలు రాకుండా ఉండాలంటే పగడంలో గణపతి అని దొరుకుతుంది. దాన్ని తీసుకువచ్చి బంగారంలో తయారు చేసి మీ యొక్క కుమారుడి యొక్క మెడలో ఆ పగడము గనక వేస్తే, పగడ గణపతి వేస్తే వ్యసనాలకు దూరం అవుతాడు. కాబట్టి మీ యొక్క కుమారులను కుంభరాశి వారు, మీ కుమారులు ఎవరైనా ఉంటే వారికి గణపతి పగడము వెయ్యండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. చూడండి, 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2 మంచిగా ఉంటే 4 చెడుగా ఉంటున్నారు. వీరికి అప్పు కూడా ఎక్కువగానే అవుతుంది. మీనరాశి వారికి వారు ఆదాయం 11 అయినా వ్యయము 5, కానీ వారికి బృహస్పతి కాస్తంత నీచబట్టి ఉన్నాడు. కాబట్టి ఈ 5 రూపాయలు ఖర్చులో ఉన్న 11 రూపాయలు సంపాదిస్తున్నా వారికి అప్పులు కుప్పలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఈ అప్పులు కూడా రాకుండా ఉండాలి అని అంటే మీరు మీ ఇంట్లో చిత్రగుప్తుల వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన, లేకపోతే కార్తీక మాసంలో మీరు శైవ క్షేత్రానికి వెళ్ళేసి 41 రోజుల 31 రోజుల పాటు రోజుకి 31 ప్రదక్షిణ చొప్పున ఆ 30 రోజులు కూడా తిరిగితే మీకు వచ్చేటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇది క్రోధీనామ సంవత్సరంలో జరిగేటువంటి రాశి ఫలాలు. కాబట్టి అందరూ కూడా శుభ సౌఖ్య ధన కనక వస్తువాహనాలతో విరధిల్లుతూ ఉండాలని స్వస్తి కోరుతున్నాము. మహాదేవతానుగ్రహ సకల సాఫల్యతాది సిద్ధిరస్తు. మరలా సుమన్ టీవీ వారికి నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర యుగాది శుభాశీషులు.